మాజీ సీఎం కేసీఆర్ ను తాము జైలుకు పంపాల్సిన అవసరం లేదు, ఇప్పటికే జైల్లో ఉన్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. ప్రజలు వేసిన శిక్షతోనే జైలుకు వెళ్లారన్నట్టుగా వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలుకు ఎరవలిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు తేడా లేదన్నారు. కేసీఆర్ ను ఓడించి ఫామ్ హౌస్ కు పరిమితం చేయడమే ప్రజలు వేసిన పెద్ద శిక్షగా ముఖ్యమంత్రి తెలిపారు కూడా. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడంలో అర్థం ఏంటన్నదే అంతు చిక్కడం లేదు. చర్లపల్లి జైలు చుట్టూ పోలీసుల పహారా ఉంటుంది, ఇక ఫామ్ హౌస్ కూడా పోలీస్ పహారాలోనే ఉంది కదా అని ముక్తాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా కేసీఆర్ ను జైల్లో పెట్టాలన్న లక్ష్యంతో రేవంత్ ఉన్నారనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోనీ, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఇక్కడ కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేశాడు. ఆ రోజు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఇంటికెళ్ళి తీసుకెళ్లి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నిన్ను ఎట్లా అరెస్ట్ చేయాలి, ఇంటికెళ్ళి తీసుకుపోయి మళ్ళీ అరెస్ట్ చేస్తారు కావచ్చు కేటీఆర్ని అన్న చర్చ గత 3-4 నెలల కింద జోరుగా సాగింది. ఆ తర్వాత అందులోంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. అట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం కాదు, పగబట్టినట్టు ప్రతీకార చర్యగా అరెస్ట్ చేయడం కాదు, ఒక ఎవిడెన్స్ పరంగా చట్టపరంగా అరెస్ట్ చేయాలి అని రేవంత్ రెడ్డి చట్టం తరపని తాను చేసుకుంటూ వెళ్తుంటుంది. ఎవరు పగబట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది మొదటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా విలన్లంతా క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అవుతారు అని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నిన్న ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో, అంటే తెలంగాణ నుంచి ఢిల్లీ కవరేజ్ కి వెళ్ళినటువంటి మీడియా రిపోర్టర్ల చిట్ చాట్ లో కూడా కేసీఆర్ ను ప్రత్యేకంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కేసీఆర్ తనకు తాను అరెస్ట్ ఫామ్ హౌస్ లో అరెస్ట్ కాబడ్డారు, సో ప్రజలు ఆయనను ఓడించి అరెస్ట్ చేశారు, సో సపరేట్ కేసీఆర్ ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్ల వెనక, సో ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తర్వాత అరెస్ట్ అనే అంశంలోంచి బయటకు వచ్చేసారా? ఎందుకంటే ఏది చేసినా ప్రభుత్వానికి నెగిటివ్ అవుతుంది. చాలా విషయాల్లో రైతు రుణమాఫీ నుంచి మొదలు పెడితే, రైతు భరోసా మొదలు పెడితే, ఆ తర్వాత ప్రతి అంశంలో ఆనాడు ఏది అప్పుల విషయంలో, తెలంగాణ అప్పుల విషయంలో శ్వేతపత్రం విడుదల చేసినప్పటి నుంచి అటు ఈ రేస్ లో కూడా ఎక్కడ సరైనటువంటి ఆధారాలు లేవు. కేవలం 55 కోట్లకు సంబంధించి ఈ కార్ రేస్ లో అక్రమాలు జరిగాయి. అది కూడా మనీ ట్రాన్స్ఫర్ ఎక్స్చేంజ్ జరిగింది, మనీ కరెన్సీ చేంజ్ జరిగింది. సో విదేశీ కరెన్సీ రూపంలో మారడం జరిగింది. ఎంత జరిగింది ఏంటి పూర్తిగా విచారణలు జరుగుతున్నాయి. ఈవెన్ విద్యుత్ స్కామ్ లో కూడా, గొర్రెల స్కామ్ లో కూడా అన్ని విచారణలు జరుగుతున్నాయి. సో అరెస్టులు లేదంటే చర్యలు ఎక్కడ తీసుకున్నా కానీ ఇది ప్రజల్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మోరోవర్ ఇంకో విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు హరీష్ రావు చాలా కీలకంగా మారిపోయారు. కేసీఆర్ కూడా పూర్తి బాధ్యతలు హరీష్ రావుకి అప్పచెప్పారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలు ఓటమి చెందేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆనాడు కేసీఆర్ మొదలు సిరిసిల్లలో కేటీఆర్, ఆ తర్వాత దుబాక విషయం కానీ, హుజూర్ నగర్ విషయంలో కానీ, ఎక్కడైనా కానీ హరీష్ రావు ఉప ఎన్నికల సమయంలో కూడా హరీష్ రావు ట్రబుల్ షూటర్ గా పార్టీని భుజాన వేసుకొని గెలిపించినటువంటి చరిత్ర ఉంది. సో ఇప్పుడు కూడా హరీష్ రావు మళ్ళీ అట్లాంటి పాత్ర పోషిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను పూర్తి స్థాయిలో ఎండగడుతూ ప్రతి ఒక్క మాటకు తిరుగు మాటగా సాక్ష్యాధారాలతో సహా హరీష్ రావు పీవీటీ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తెల్లారి అన్ని నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా అదే ప్రెజెంటేషన్ ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో మళ్ళీ ఇక రానున్న కాలంలో కూడా ఏ అంశం పైన అయినా కానీ పూర్తి స్థాయిలో, ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మళ్ళీ ఏమైనా ప్రభుత్వం ముందడుగు వేస్తే, ఒకవేళ అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో హరీష్ రావే పూర్తి బాధ్యతలు తీసుకుంటారు, అది తెలుస్తుంది కూడా. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఒకవైపు ప్రభుత్వం అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఎఫెక్ట్ అవుతుంది, రేవంత్ రెడ్డికి చాలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మాత్రం ఆయన అర్థం చేసుకున్నారా అన్నది మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఏ టైం చేయాలో ఆ టైం చేస్తాం అని అనాల్సినటువంటి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకాయనే ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయిపోయారు, ప్రజలే ఓడగొట్టి అరెస్ట్ చేశారు అన్న మాట ఆయన నోటి వెంట వచ్చిందంటే, సో అరెస్ట్ లోంచి బయటకు వచ్చారా, ఆ వ్యూహం నుంచి బయటకు వచ్చారా, అట్లాంటి ఆలోచన లేదా? ఒకవేళ రేపు పొద్దున సిట్ వేసినా కానీ, ఏసీబీ విచారణ జరిగినా కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయి ఎవిడెన్స్లు ఉన్నాయి. సో ఇది లాక్కుంటూ వెళ్తే ఏ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో పట్టుద్ది. సో
మేబీ ఎన్నికల సమయానికి ఆనాడు చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు అట్లాంటి పరిస్థితులు వస్తాయేమో తప్ప ఇప్పటికిప్పుడు మాత్రం తెలంగాణలో అరెస్టులు ఉండవు. ఉంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఎఫెక్ట్ అవుతుందనేది మాత్రం రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, ఒకసారి మా కరెస్పాండెంట్ స్వామి అందుబాటులో ఉన్నారు. ఐ థింక్ స్వామి టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. సో ఇట్లా నేపథ్యంలో ఆఫ్ కోర్స్ అరెస్ట్ నుంచి మాత్రం బయటకు వచ్చారని చెప్పని చాలా సందర్భాల్లో శ్రీధర్ బాబు కూడా అన్నారు, దీపావళి బాంబులు ఇంకా పేర్లేదు, దీపావళికి బాంబులు వెళ్తే లక్ష్మీ బాంబులు వెళ్తే అని చెప్పేసి ఆ రోజు అన్నారు. సో దీపావళికి అరెస్టులు ఉంటాయి అనుకున్నారు, కాలేదు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు కావచ్చు అర్ధరాత్రి అంటూ కేటీఆర్ ఇంటి చుట్టూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావడం జరిగింది. నన్ను ఈ రాత్రికి అరెస్ట్ చేస్తారు, అటు నుంచి అంటే విచారణ తీసుకెళ్లి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా కేటీఆర్ కు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కూడా అప్పుడు చెప్పడం జరిగింది. బట్ అక్కడి నుంచి కూడా ప్రభుత్వం వెనకడుగు వేసింది. సో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఎవరిని అరెస్ట్ చేసినా గానీ ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో అరెస్టులు ఖచ్చితంగా చేస్తాం అనేటువంటి ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకాయనే ఫామ్ హౌస్ లో అరెస్ట్ అయ్యారు అన్న మాట ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశమే. రైట్, స్వామి అందుబాటులోకి వచ్చారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. కేసీఆర్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, ఆ నలుగురే మిగులుతారు కుటుంబం